జిల్లాలోని మండల విద్యాధికారులకు, సిబిఎస్ఈ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు నమస్కారం అండి. నేను డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్, డిఓ ఆఫీస్ కర్నూలు. ఈ వీడియోలో ప్రధానంగా మీతో షేర్ చేసుకోవాల్సుకుంటుంది ఏంటంటే, మన పాఠశాలలో అంటే ఈ పర్టికులర్గా మన జిల్లాలో ఉన్నటువంటి 90 సిబిఎస్ఈ పాఠశాలల్లో త్వరలో ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ అనే ఒక ఎగ్జామ్ జరగబోతున్నాం. ఇప్పటిదాకా మన పిల్లలు ఏం చేస్తారంటే పేపర్ పెన్ టెస్టులు రాశారు. ఫస్ట్ టైం ట్యాబ్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది. క్వశ్చన్ పేపర్ వచ్చిన క్వశ్చన్ పేపర్ని అక్కడే వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. రెస్పాండ్ అయినటువంటి రెస్పాన్సెస్ అన్ని బ్యాక్ ఎండ్లో సేవ్ అవుతాయి. దాని ద్వారా వెంటనే సబ్మిట్ కొట్టిన రిజల్ట్స్ కూడా మనకు అనిపించే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ని మనం ఎలా నిర్వహించాలి అనే విషయానికి సంబంధించి ఒక స్మాల్ ఓరియంటేషన్ ఈ వీడియో ద్వారా మీకు చేయదలుచుకున్నాము. దీని ద్వారా ఏంటంటే ఈ వీడియో ద్వారా మనం సక్సెస్ఫుల్గా ఆ ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ మనం కంప్లీట్ చేస్తాం మన జిల్లాలో అనేది నా యొక్క ఆలోచన. ఎనీవే, ఈ ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ అనేది మనం చేసుకోవడానికి ప్రధానంగా మనం కొన్ని వసతులు పాఠశాలలో ఏర్పాటు చేసుకోవాలి. అందులో ప్రధానమైంది పేరులో ఉంది ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ అంటే ఖచ్చితంగా ట్యాబ్లు పనిచేసే ట్యాబ్లు ఉండాలి. పనిచేసే ట్యాబ్లు ఏంటి అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక ట్యాబ్ పనిచేస్తుందని మనం నిర్ధారించుకోవాలంటే ఆ ట్యాబుల్లో 6 నుంచి 8 యాప్లు మాత్రమే, గవర్నమెంట్ నిర్దేశించినటువంటి యాప్లు మాత్రమే ఉంటే ఆ ట్యాబ్ పనిచేస్తుంది అని భావించాలి. సో ఈ 8 యాప్లు ఏ ట్యాబుల్లో అయితే ఉన్నాయో ఆ ట్యాబ్లని మనం పనిచేస్తున్నట్టుగా భావించాలి. ఈ గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ఈ యాప్లు కాకుండా అంటే ఏపీ పాఠశాల ఇవి కాకుండా ఏదైనా యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ ట్యాబ్ మన గవర్నమెంట్ నిర్దేశించినటువంటి మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కంట్రోల్లో లేదు అని మనం భావించాలి. దాన్ని మనం ఏం చేయాలంటే హార్డ్ రీసెట్ చేయడం ద్వారా ఈ 6 యాప్లు వచ్చేటట్టు మళ్ళీ ఫస్ట్కి తీసుకురావచ్చు. సో అది పెద్ద విషయం కాదు. ఇంతకుముందు పిన్ వ్యాలిడేషన్ అని, ఎస్డి కార్డు లేదని, క్యూఆర్ కోడ్ ప్రాబ్లం అని ఇలాంటివి అది కేవలం బైజూస్ యాప్ కి సంబంధించినటువంటి కంటెంట్ కి సంబంధించినటువంటి సమస్యలు మాత్రమే, ట్యాబ్ పనిచేయలేదు అని మనం భావించకూడదు. సో బైజూస్ కి మాత్రమే అది పరిమితం. ఇప్పుడు మనం ఈ 6 నుంచి 8 యాప్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ ట్యాబ్ ని మనం ఏం చేస్తున్నామంటే పనిచేస్తున్నటువంటి ట్యాబ్ గా మనం భావిస్తున్నాం. ఆ ట్యాబ్ లో మనం ఎగ్జామ్ జరగబోతున్నాం. రైట్. ఇప్పుడు ఆ ట్యాబ్ ని మనం ఏం చేయాలంటే అది ఉపాధ్యాయుల ట్యాబ్ అయినా విద్యార్థుల ట్యాబ్ అయినా మనం ఏం చేయాలంటే ఫుల్గా ఛార్జింగ్ పెట్టేసేసి, అంటే రేపటి రోజున అంటే ముందు రోజు పరీక్ష కంటే ముందు రోజు ఇంటర్నెట్ కనెక్ట్ చేసేసి ఉంచాలి. సో మీరేం చేయబోతున్నారంటే ఇప్పుడు మన విద్యార్థులను మన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ట్యాబ్లను ఫుల్గా ఛార్జింగ్ ఉంచుకొని వాటిని రేపు పాఠశాలకు ఫుల్ ఛార్జ్డ్ ట్యాబ్స్ని ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం తీసుకురావాలి. మీరు ప్రతి ట్యాబ్ని అంటే దశల వారీగా ఒకసారి 10, ఒకసారి 20, ఒకసారి 30 మన దగ్గర ఇంటర్నెట్ కనెక్టివిటీ స్ట్రెంత్ని బట్టి కనెక్ట్ చేస్తూ ఉండాలి. అలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ లో 10, 20 లేదా 30 మన దగ్గర ఉన్న ట్యాబ్స్ అన్నింటినీ ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఉంచాలి. ఎంతసేపు కనెక్ట్ చేయాలి సార్ అంటే ప్రతి ట్యాబ్ ని 3 నిమిషాల నుంచి 5 నిమిషాల మధ్యలో కనెక్ట్ చేసి ఉంచాలి. అలా చేస్తే ఏమవుతుందంటే ఆ ట్యాబ్ ఎండిఎం సాఫ్ట్వేర్ లో ఉందా లేదా ఆ ట్యాబ్ మన డాష్ బోర్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎన్ని ట్యాబ్లు ఆన్లైన్ కనెక్ట్ చేశారు, ఎన్ని ట్యాబ్లలో మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే ఒక గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ఉంది, ఎన్ని ట్యాబ్లు ఈ డివైస్ ని ఈ ఎండిఎం సాఫ్ట్వేర్ ని డిస్టర్బ్ చేశారు అనే విషయాన్ని మనకు స్టేట్ ఆఫీస్ వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నింటిలో అయితే ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ ఉందో ఆ డివైస్ లోకి వీళ్ళు ఎగ్జామ్ రాసేటువంటి ఒక అసెస్మెంట్ యాప్ ని పుష్ చేయడం జరుగుతుంది. ఈ అసెస్మెంట్ యాప్ కి క్వశ్చన్ పేపర్ వస్తుంది. అది ఎవరెవరికి వస్తుంది సార్ అంటే 9th క్లాస్ పిల్లలకు వస్తుంది, 10th క్లాస్ పిల్లలకు వస్తుంది. వాళ్ళ క్వశ్చన్ పేపరే మాత్రమే కాకుండా ఒక ట్యాబ్ కి అన్ని రకాల క్వశ్చన్ పేపర్లు, అన్ని తరగతుల క్వశ్చన్ పేపర్ అంటే 9వ తరగతి పిల్లల ట్యాబ్ కి 10వ తరగతి క్వశ్చన్ పేపర్లు వస్తాయి. ఎందుకు సార్ అలా అంటే మళ్ళీ చెప్తాను. సో ఇలా ఒక ట్యాబ్ కి అన్ని క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. అవి ఎలా ఓపెన్ చేసుకోవాలి అంటే దానికి ఒక రిస్ట్రిక్టెడ్ పాస్వర్డ్ ఉంటుంది. మరి ఎవరు రాయాలి సార్ అలా ఎగ్జామ్ అంటే దాని పాస్వర్డ్ ఎగ్జామ్ కంటే ముందు రోజు మీకు తెలియజేస్తారు. ఆ పాస్వర్డ్ ని ఎంటర్ చేయడం కంటే ముందు ఏ పిల్లవాడైతే ఏ ట్యాబ్ లో ఎగ్జామ్ రాస్తున్నాడో ఆ ట్యాబ్ లో పిల్లవాడి యొక్క చైల్డ్ ఐడి ఎంటర్ చేయాలి. మీకు ఆ చైల్డ్ ఐడి ఎంటర్ చేసేసి ఆ రోజు నిర్దేశించినటువంటి పాస్వర్డ్ ని ఎంటర్ చేయడం ద్వారా ఆ పిల్లవాడు పరీక్ష పేపర్ ను చూడగలుగుతాడు. అయితే ఇక్కడ మనకు ఇంటర్నెట్ అవసరం ఏంటంటే ఫస్ట్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది ఆ ట్యాబుల్లో ఉందా అని తెలియజేసుకోవడానికి నెట్ అవసరం, క్వశ్చన్ పేపర్ ని పుష్ చేయడానికి ఇంటర్నెట్ అవసరం, అసెస్మెంట్ యాప్ ని పుష్ చేయడానికి ఇంటర్నెట్ అవసరం. ఈ పరీక్ష రాసి క్వశ్చన్ పేపర్ వన్స్ ఆ పిల్లవాడికి ఓపెన్ అయ్యాక ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఆఫ్లైన్ లో ఆ ఎగ్జామ్ ని పిల్లవాడు రాయగలుగుతాడు. దయచేసి అందరూ గమనించండి, ఆఫ్లైన్ అక్కడ ఇంటర్నెట్ అవసరం లేదు.
ఆ పిల్లవాడే రాయగలుగుతాడు. ఇక్కడ ఇదంతా ఎగ్జామ్ వరకు వచ్చాం బాగుంది, అసలు కొంతమంది పిల్లలకి ట్యాబ్లే లేవు కదండి ఎలా? సో ఇక్కడ నేను గమనించాలి, ముందే చెప్పాను మళ్ళీ చెప్తానని. అక్కడ ఏంటంటే ఎక్కడైతే పిల్లవానికి ఒక 9th క్లాస్ పిల్లల్లో ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం, 10th లో 100 మంది ఉన్నారు, 100 మందిలో 20 మందికి మాత్రమే ట్యాబ్లు అవైలబుల్గా ఉన్నాయి. రిమైనింగ్ 20 చాలా డిఫరెంట్ కారణాలతో పనిచేయవు. 9th లో కూడా అలానే. అయితే ఈ రెండు కలిపితే మీకు 160 ఉన్నాయి ట్యాబ్స్. ఈ 160 ట్యాబ్స్ కి 10th పిల్లవాడు వాడుకోవచ్చు, వానికి ఎగ్జామ్ ఉన్న టైంలో. సో ఈ విషయాన్ని గమనించండి. అందుకని ఏ పాఠశాలలో కూడా ట్యాబ్ లేదు అనే క్వశ్చన్ ఉండదండి. ప్రతి చోట సఫిషియెంట్ గా ట్యాబ్స్ ఉన్నాయి. ఒకవేళ ఇలాంటివి కూడా లేక ఈ రెండు కేసులు కాకుండా ఇంకా తక్కువ వచ్చినాయంటే అప్పుడు పక్క పాఠశాలలోని విద్యార్థుల యొక్క ట్యాబ్లు మనం తెచ్చుకొని ఆ ట్యాబ్ల నెంబర్లు నాకు తెలియజేస్తే నేను వాటికి కూడా క్వశ్చన్ పేపర్ వచ్చేటట్లు స్టేట్ ఆఫీసులో ఉన్నటువంటి టెక్నీషియన్స్ తో మాట్లాడి చేయించగలను. సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్ వస్తుంది. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామ్ జరపడం కంటే ముందే మనకు ప్రాక్టీస్ సెషన్ అనేది ఒకటి ఉంటుంది. పర్టికులర్ గా కొన్ని సెలెక్టివ్ పాఠశాల అన్ని పాఠశాలల్లో ఆ రోజు ఎలా వస్తుంది, ఎలా ఓపెన్ చేసుకోవాలి, జస్ట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కోసం కూడా ప్రభుత్వం వారు మనకు నిర్దేశించున్నారు. ఆ ప్రాక్టీస్ సెషన్ కూడా ఉంది. ఆ ప్రాక్టీస్ సెషన్ మీకు అందరికీ అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనము ఈ ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ ని జరపబోతున్నాం. మీకు నిర్దేశించిన అన్ని పరీక్షలు అన్ని రోజుల్లో నిర్దేశిత టైం టేబుల్ ప్రకారం ఈ పరీక్షలు మనం నిర్వహించబోతున్నాం. రైట్ అండి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ట్యాబ్లని మనం సిద్ధపాటు చేసుకోవడం ఎలా, ఏ విషయాల్లో మనం జాగ్రత్తలు వహించాలనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. ముందుగా ఫుల్లీ చార్జ్డ్ ట్యాబ్స్ మనం ప్రతి ఒక్కరు పాఠశాల తెచ్చుకోవాలి, ఇది ఉపాధ్యాయులైనా విద్యార్థులైనా. రెండవది ఇంటర్నెట్ కి కనెక్ట్ చేయాలి చెప్పిన ప్రతిసారి. అంటే ట్యాబ్ లో ఏ డివైస్ మేనేజ్మెంట్ ఉందో తెలుసుకోవడానికి కనెక్ట్ చేయాలి, అసెస్మెంట్ యాప్ రావడానికి కనెక్ట్ చేయాలి, క్వశ్చన్ పేపర్ పుష్ చేయడానికి కనెక్ట్ చేయాలి, ఎగ్జామ్ రాయడానికి అవసరం లేదు. అదేవిధంగా మళ్ళీ పేపర్ పిల్లవాడికి రెస్పాండ్ అయిన తర్వాత పేపర్ ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లవాడు సబ్మిట్ చేయడానికి కూడా అవసరం లేదు. సబ్మిట్ అయితే బ్యాక్ ఎండ్ లో అవి స్టోర్ అయి ఉంటాయి ఆ రెస్పాన్సెస్. మళ్ళీ అప్పుడు ఏం చేయాలంటే వాటిని మరొకసారి మనము ఇంటర్నెట్ కనెక్ట్ చేయడం ద్వారా ఇది సర్వర్కి వెళ్ళిపోతుంది. సో మన పాఠశాలలో పిల్లల యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో వాళ్ళు చాలా నిర్దిష్టమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విధానంలో వాళ్ళు అనాలిసిస్ చేయగలుగుతారు. అదేవిధంగా ఈ సబ్మిట్ చేసినట్టే ఇప్పటిదాకా ఉన్నటువంటి మన పేపర్ వాల్యుయేషన్, రిపోర్ట్ ఎంట్రీ ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్ రిజల్ట్స్ మనకు బ్యాక్ ఎండ్ లో సేవ్ అవుతాయి. సో దీనివల్ల ఉన్నటువంటి ప్రధానమైన ప్రయోజనాలు ఇవి. కాబట్టి దయచేసి మన జిల్లాలో ఉన్నటువంటి ఇవన్నీ మేనేజ్మెంట్ యొక్క ఈ సిబిఎస్ఈ అఫిలియేటెడ్ పాఠశాలలు ఎన్నైతే ఉన్నాయో వాటిలో ముందస్తుగా మన పిల్లల్ని అలా ప్రిపరేషన్ చేయాలి. మనము కూడా ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్ని పూర్తి చేసుకోవాలి సకాలంలో. సో దయచేసి మీకు ఇది ఏదో ఒక బ్రహ్మాండమైనటువంటి తెలియని ఒక విద్య అనేది కాదు సార్. మన దగ్గర సఫిషియెంట్ గా ట్యాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు రాసే వాళ్ళకి 9వ తరగతి 10వ తరగతి రెండింటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఎగ్జామ్ రాసే పిల్లలకి. సో మనకి ట్యాబ్ల యొక్క కొరత ఉండదు ఇక మీదట. ఒకవేళ ఉందంటే ఉపాధ్యాయులకు కూడా వస్తుంది క్వశ్చన్ పేపర్, ఉపాధ్యాయులు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికీ కూడా తక్కువ వచ్చినాయంటే పక్క పాఠశాలలో నేర్చుకున్నటువంటి యొక్క నెంబర్స్ నాకు తెలియజేస్తే ఆ నెంబర్స్ ని నేను స్టేట్ ఆఫీస్ పంపించేసి వాటికి కూడా క్వశ్చన్ పేపర్ వచ్చే ఏర్పాట్లు మేము చేయగలం. సో వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే ఫుల్లీ చార్జ్డ్ ట్యాబ్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఇంటర్నెట్ కూడా మీ దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం ఏదైతే ఇంటర్నెట్ ఇచ్చామో ఆ నెట్ పనిచేస్తుంటే ఓకే, లేకపోతే ఇన్స్టా రూట్ అని నెట్ ఇచ్చాము, ఆ నెట్ ద్వారా మీరు వాడుకోవచ్చు. ఒకవేళ ఆ నెట్ ఏదైనా కనెక్టివిటీ ప్రాబ్లం ఏదైనా ఉంటే హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చాను, ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ ఫోన్ చేయడం ద్వారా కూడా మీరు వాటిని పని చేయించేలాగా చేసుకోవచ్చు, నెట్ కనెక్టివిటీ చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు ఆ ఇంటర్నెట్ ని వాడుకోవచ్చు. సో దయచేసి ప్రధానోపాధ్యాయులు, హెచ్ఓడిస్ అందరూ, ఈ సిబిఎస్ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ ఉపాధ్యాయులు, వీటిని మానిటర్ చేస్తున్నటువంటి మండల స్థాయి విద్యాధికారులు 1, 2 అందరూ సార్ సమిష్టి కృషితో మనము మన జిల్లాలో ఈ 90 పాఠశాలలో ఏర్పాటు నిర్వహించబోతున్నటువంటి ఈ ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ ని మనం విజయవంతంగా నిర్వహించేందుకు ఎందరూ సహాయపడతారని ఆశిస్తున్నాను సార్. సో ప్రధానంగా మీరు చేయాల్సినవి ఇప్పటికే మీరు నోట్ చేసుకుని ఉంటారు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియో వినండి, మీకు అప్డేట్స్ తెలుస్తాయి. మీరు ముందుగా ఈ సిబిఎస్ఈకి సంబంధించినటువంటి 2 గ్రూపులు ఉన్నాయి. హెచ్ఓడిస్ మాత్రమే ఒక గ్రూప్ లో ఉన్నారు, అంటే హెడ్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఒక గ్రూప్ లో ఉన్నారు. నెక్స్ట్ మీ యొక్క స్టాఫ్ ఒక గ్రూప్ లో ఉన్నారు. ఈ 2 గ్రూపుల్ని ఈ పరీక్షలు అయిపోయేంత వరకు మీరు ఫాలో అవుతుండండి, అప్డేట్స్ తీసుకోండి ఎప్పటికప్పుడు. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి,
ఎప్పుడు కాల్ చేసినా మీకు రెస్పాండ్ అవుతాను. ఒకవేళ నేను రెస్పాండ్ కాలేదంటే నాకు మెసేజ్ చేయండి. మెసేజ్లో అయినా కూడా నేను ఫ్రీ అయ్యాక మీకు రెస్పాండ్ అవుతాను. సో ఏది ఏమైనా చిన్న చిన్న అవాంతరాలు ఉన్నా కూడా వాటన్నిటిని అధిగమించి మనం ఈ పరీక్షని నిర్వహించడంలో పూర్తిగా విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు చెప్పినటువంటి ఈ అన్ని ఇన్స్ట్రక్షన్స్ గౌరవ డిఓ గారి మాటగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సార్. దయచేసి మీరందరూ సహకరించి ఈ ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ అనే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.